భగవద్బంధువులారా నమస్తే. దినదిన ప్రవర్ధమానయై యుక్త వయస్కురాలైన రుక్మిణీదేవికి బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యదమోచు శేముషీ సింధులై విచారములు సేయగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచెనందుడై రుక్మిణీదేవి బంధువులంతా బాగా ఆలోచించి రుక్మిణిని కృష్ణునికిచ్చి వివాహం చేయాలని తీర్మానించుకున్నారు. వాళ్ళ ఆలోచనలు లక్ష్య పెట్టకుండా వాళ్ళను కాదని దుస్సాంగత్యం గలవాడైన రుక్మి శ్రీకృష్ణునిపై చాలా శత్రుత్వాన్ని పెంచుకొని గుడ్డిగా తన ఇష్టప్రకారం రుక్మిణిని తన స్నేహితుడు శిశుపాలునికి ఇస్తాను అన్నాడు. అన్నతలంపు నెరిగి అన్నవనీ రజగంధీ లోన నా పన్నత నొంది ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని జీరీ గర్వ సంచన్నుడు రుక్మిణేడు నను చైత్యునకిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వరా చక్రికి విన్నవించవే. తన అన్నయ్యైన రుక్మి ఆలోచనలను గ్రహించిన రుక్మిణి తనకు బాగా ఆప్తుడైన ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి, గర్వాంధుడైన మా అన్న నన్ను ఛేదిరాజైన శిశుపాలునికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఓ విప్రోత్తమా, మీరు ఏ విధంగానైనా వెళ్ళి ఈ విషయాన్ని శ్రీకృష్ణునికి విన్నవించండి అన్నది. అయ్యా కొడుకు విచారములయ్యయు వారింపంజాలడు అటుగాకుండన్ నెయ్య మెరింగించి జీరుము చెయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్ అయ్యా విప్రవర్య, కొడుకైన రుక్మి చేస్తున్న ఆలోచనలను మా తండ్రి కాదనలేడు. రుక్మి అనుకున్నట్టు జరగకుండా శ్రీకృష్ణులకు నా ప్రేమను తెలియజేసి తనను సేవించే వారికి తోడుగా నిలిచే ఆయనను వెంటనే పిలుచుకుని రండి అని చెప్పి ఇంకా మరికొన్ని రహస్య విషయాలను కూడా ఆయనకు చెప్పి పంపించింది రుక్మిణీదేవి.